సార్ ఈ పంచాయతీ అంతా ఆయన డ్యూటీలో ఉండగా ఫోనుల్లో నడిచిన పంచాయతీ. అక్కడ ఉంచుకున్నాడు, ఏం చేస్తావు చేసుకో అని ఉంటాడు. సరే బాబు ఊరుకున్నాడు కదా అని ఈవిడ ఆల్రెడీ అన్ని చేయించింది. ఇంటికి వచ్చినాక లెక్కలు చెప్పేసరికి 4 పీకాడు. అంతేనా? కొట్టాడా? కొట్టాడు మేడం, కొట్టాడు. మేమని కాదు మేడం, మేము కాదు, చూసే ప్రేక్షకులకి ఏంటంటే అసలు ఎందుకైంది మీ గొడవ, 6 నెలల క్రితం మీ భర్త ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. ఇగోండి ఇలా కొట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మాలకి ఫోన్ చేశాడు. ఇదేంటి మన మురుగులా అదేసేసుకోవడం ఏంటి నేనన్నా. అది పెద్ద మేజర్ పాయింట్. మీకు ఏదో చిన్నగా అనిపిస్తుంది కానీ మన మురుగులు మీ మురుగులు అంటారేటి, మాయి మీ అంటారేటి, నేను మీకు ఆడలు కాదా అని నేను అడిగాను. అలా కాదు, ఆడికే ఉండాలి కదా, నేను ఆడికి ఎదిగే కొద్దీ పని చేయట్లేదు. అవి పని చేయకపోతే కరగబెట్టి ఇంకో పెద్దది చేస్తారు. అలాగే ఇప్పుడు అది కరగబెట్టుకుని మన మెండలో తగిలించుకోవాలి కాదమ్మా. నాకు అర్థం కావట్లేదు ఏమనుకోకపోతే. అవును, ఇప్పుడు కొడుకుదే తీసుకొని అది పనికి రావట్లేదు కాబట్టి తల్లి వేసుకుంది, తప్పే ఉంది. అది రమేష్ కి తప్పు, మనకు కాదు. ఇప్పుడు రమేష్ ఏంటంటే మేడం, ఏది టార్గెట్ దొరుకుతుంది వాళ్ళ దృష్టిలో మనం ఆలోచించాలి. రమేష్ దృష్టిలోనే కాదు, ఇలా మ్యారిటల్ రిలేషన్ ఉన్న ఎవరి దృష్టిలో ఉన్నా అది 100% రాంగ్. అంతే. అలా నానమ్మ తాతయ్యలు పెట్టింది అది వాడు గుర్తు. పెద్దోడైనా కూడా అవి చూసుకుంటాడు, వేసుకుంటాడా లేదా అని కాదు. లేదా వాటిని మార్చి అది పిల్లోడికే చేయించాలి, కోడలు వేసుకోవడానికి కాదు వాళ్ళు ఇచ్చింది. అది చాలా మేజర్ ఇష్యూ అండి. ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం ఆఫ్టర్ ఆల్ అని తీసుకోండి పూసుకోండి అని. అదే మీరే ఇచ్చారు అనుకో అమ్మా, మీరే ఇచ్చున్నారు అనుకోండి, అసలు గొడవే లేదు. తన ఇష్టం, తను వేసుకోవచ్చు. సైన్ ఉంది, అది వేసుకున్నా గొడవ లేకపోను. మేము పిల్లోడి సైన్ చేయించు. నువ్వు అంతా చేయించి అందులో సన్నగా చేయించుకోవాలి. నీ కూతురికి నువ్వు పూర్తిగా ఇచ్చుకోవాలంటే. లేదా తన దగ్గర ఉన్నవి పెళ్ళప్పుడు పెట్టినవి చాలానవి ఇరిగిపోయినవి ఉంటే వేసుకోవాలా. వాళ్ళ నానమ్మ తాతయ్య ఇచ్చింది వీళ్ళు అట్లా చేసేసి, పైగా వాళ్ళ హస్బెండ్ లేడు, నేను రాను ఏం చేసుకుంటావు అన్నప్పుడు వీళ్ళకి ఆల్రెడీ భర్త కొంచెం తెంగరగా కోపంగా ఉంటాడు ప్రతి విషయంలో అని వీళ్ళు కొంచెం ఇది అవ్వాలి. నెక్స్ట్ అక్కడ ఇచ్చినంత అమౌంట్ వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు అల్లుడికి. అంత మేజర్ ఇష్యూ ఉన్నప్పుడు చాలా చిన్న పాయింట్ కూడా పెద్దది. దట్టు ఇది మనకి చిన్నదేమో కానీ 100% ఇలాంటి కుటుంబాల్లో అది చాలా పెద్ద పాయింట్. వాళ్ళు ఖచ్చితంగా నానమ్మ వాళ్ళు పెట్టిన తీసుకెళ్ళిపోయి ఈవిడికి అరగేసి కోడలే కదా కొడుకే కదా, ఈ పులిహార అంతా మనకి, ఆవిడ సొంత కొడుకే. కానీ ఆ వస్తువు ఎవరు పెట్టారు అనేది ఇంపార్టెంట్. పిల్లోడికి నానమ్మ పెట్టినవి ఎక్కడ గుర్తుంటాయి? ఇంకా వాడికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తాయి, పెళ్లి టైం ఇంకా చూసుకుంటాడు కదా, ఇవి మా నానమ్మ పెట్టినవి అంట చిన్నవి అనే క్యూట్ మెమరీస్ ఒక రకంగా. సరే వీళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీకి వాటిని మార్చుకోవచ్చు. పిల్లోడికే చేయించాలి. ఇందాక నేను అందుకే అన్నా, అవి వదిలేసి పిల్లోడికి ఏమైనా రింగ్ చేయించిపోయారమ్మా అంటే పిల్లోడికి ఆల్రెడీ రింగ్ ఉందండి అంటే నీ నగలు దిగడానికి కాదు పిల్లోడి వస్తువు అనేది. అవును, మీరు చైన్ ఉందన్నారు, ఉంగరాలు ఉన్నాయన్నారు, మరి దా మురుగుల మీద ఎందుకు పడ్డారు? మీరు కూడా తీసుకొని చేయించవచ్చు కదా. అదే పిల్ల ఏమనుకుందంటే నా భర్త, నా పిల్లోడు, నా వస్తువులే అమ్మా. నాన్న అనే ఈక్వేషన్ లారీ అమ్మినప్పుడే పోయింది. వినండి ఇప్పుడు అనుకుందండి. అమ్మా నువ్వు వీళ్ళ ఇంట్లో ఏమి కుటుంబంలో ఏమి సామాన్లు లేవు, నువ్వు నీ మనవడికి ఓ చిన్న ఉంగరమే ఏదో పెట్టావు, నాదే కదా మా అమ్మ పెట్టిందే కదా అని మీ అల్లుడు తీసుకెళ్ళిపోయి ఏదో పర్సనల్గా వాడుకుంటే నీకు గుండె పగిలితుంది తెలుసా? గుర్తుగా నా మనవడికి నేను చిన్న రింగ్ పెట్టుకుంటే అవసరాలకు వాడేసుకుంటారా అని వస్తువులు తాకలెట్టుకుంటున్నాడు. అమ్మ ఒకటి తాకట్టు పెట్టు. ఇప్పుడు అమ్మ మిగతావి ఏం తాకట్టు పెట్టుకున్నాడు ఏమో అనుకున్నాడు. నేను ఒకటి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కదా. రమేష్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, 18 లక్షలు మీరు అమ్ముకున్నారు, అప్పులు ఇచ్చారా అప్పులు తీర్చుకున్నారా అది మీ ఇష్టం. అవి రమేష్ కంటకే అనిపిస్తుంది. రమేష్ కంటకి మీరు లక్షల అప్పులు తీర్చారని ఉండదు. ఈ అమ్మ ఇది 18 లక్షలు 10 లక్షలు జోబులో వేసుకుని నా భార్యకి 50,000 ఇచ్చి 50,000 76,000 అవుతాయి కనుక ఆ 76,000 కాకుండా 1,26,000 పెట్టి ఆ అమ్మాయికి ఏదో కొన్నారు. వినండి అమ్మా, ఒక నిమిషం వినండి. ఇక్కడ ఏంటంటే ఎక్కడ మారుతుందంటే తేడా చాలా లెక్క తడుతుంది. ఏంటి ఇక్కడ వరకు వచ్చిన వీళ్ళమ్మ ఆ మాత్రం సహాయం ఎందుకు చేయలేకపోయింది? దానికి కొడుకు బంగారం తీసుకెళ్ళి అమ్మేటి అంటే రమేష్ ఇప్పుడు నీ కొడుకే అనిపిస్తుంది అతనికి. అది ఖచ్చితంగా అనిపిస్తుంది. అందులో ఏంటంటే మీదేమి మొదటి నుంచి అంత అన్యోన్యమైన జంట ఏం కాదమ్మా. ఈ నల్లపూసల దగ్గర వచ్చినటువంటి గొడవ కాదు. అక్కడ ఏమొచ్చి స్థిరత్వం లేదు, ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం లేదు, ఆ అబ్బాయి ఏమొచ్చి లారీ అమ్మేశాడు, ప్లస్ నీ మీద ఒక భయంకరమైన అనుమానం. ఎక్కడ కూడా మీ ఇద్దరు జత కలగలేదు. ఒక పిల్లోడిని అయితే కన్నారు కానీ ఎక్కడ జత కలగలేదు. ఇదేంటంటే అగ్గికి ఆర్జ్యం పోస్తున్నట్టుగా దొరికింది రమేష్కి, అంత దొరికింది. మీ అమ్మ అక్కడెక్కడో ఇచ్చింది డబ్బులు. వెళ్ళేటప్పుడు మంచిగా నవ్వుకుంటా టిఫిన్ బాక్స్ అయితే పట్టుకుని వెళ్ళాడు డ్యూటీకి. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతోటి మాట్లాడుకున్నాడు, ఆలోచించుకుని రావడం మానేశాడండి ఇంటికి. అంతే. మీ ఆయన ఎప్పుడు చనిపోయాడమ్మా? మా ఆయన చనిపోయి 5-6 సంవత్సరాలు అవుతుందండి. ఆస్తి ఎప్పుడు అమ్మారమ్మా? ఆస్తి 3 సంవత్సరాలు అయింది. మీరెవరమ్మా అమ్మడానికి? ఏంటి మీరెవరు అమ్మడానికి? మా పిల్లలు అమ్ముకున్నారు.
మీ పిల్లలు ఎవరు అమ్మటానికి? మా పిల్లలు కొనుక్కున్నారండి అది. ఎప్పుడు కొనుక్కున్నారు? వీళ్ళు సొంతంగా కొనుక్కున్నదండి. పొలం అంటే పెద్దోళ్ళది. ఇప్పుడు ఈ ఆస్తి మీ పిల్లల పేరు మీద ఉన్న ఆస్తి, మీ అబ్బాయి పిల్లల పేరు మీద ఉన్న ఆస్తి. అదే మా పెద్దనాన్నగారు సొంతంగా కొనుక్కున్న. పూర్వీకులు కాకపోయినా పర్లేదు సార్, వీళ్ళ హస్బెండ్ ఈ అమ్మాయి సిగ్నేచర్ ఉండాలా? ఉండాలి. ఉండాలా? వాళ్ళ నాన్నగారిది అయి ఉంటే అమ్మాయి సిగ్నేచర్ కావాలి. అలా అమ్మాయి సంతకం పెట్టింది అంటే అమ్మాయి వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్. ఓకే. అలా ఇచ్చారా ఇవ్వలేదని అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అది కొనటమే కొడుకులు కొనుక్కున్నారండి, అందులో నాకు 2 లక్షలు ఇచ్చారు అంటున్నారు. అదండి. అమ్మ రేణుక, ఒకటే క్వశ్చన్. ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం. రేణుక, నిజంగా రమేష్ అంత చండాలుడా? ఊరికే అడుగుతున్నా. చిన్నాళ్ళంటే ఆయనకి అనుమానం. భయంకరమైన కేసులు విని చూసి మాకేంటంటే ఇక్కడ ఏంటా ఇంటెన్సిటీ అనేది ఇంకా ఏమన్నా ఉందని వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఏమన్నా ఉందా అనేది. ఒక షోకి వచ్చే అంత కష్టం నీకేముంది అని మా డౌట్. ఆయన అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? ఇందుకే అండి ఈ రీజన్. ఎవరికన్నా అడిగితే నేను వదిలేసి వెళ్ళిపోయి 20 రోజులు వెళ్ళిపోయాడండి. 20 రోజులు వెళ్ళిపోతే ఒక్క ఫోన్ లేదు, ఒక్క రూపాయి మీరు తిన్నారా, ఉన్నారా, ఎలా ఉన్నారా అని ఏం లేదు. కానీ అప్పుడు మా అత్త మామ ఫోన్లో మాట్లాడేవాళ్ళు. నేను అన్నదాన్ని, అత్తయ్య గారు మావయ్య గారు రండి, మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి మాట్లాడండి, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో ఏంటో తెలుసుకుందాం. ఎక్కడికి వెళ్ళిపోతాడమ్మా? ఎక్కడ ఉంటాడు? అక్కడ హైదరాబాద్ లో. అప్పుడు ఇక్కడే ఉన్నాడండి 20 రోజులు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడైతే ఊరు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నలపసులు కొనుక్కున్నప్పుడు 20 రోజులు కరెక్ట్గా 20 రోజులు వెళ్ళిపోయినప్పుడు హైదరాబాద్లోనే ఉండి అతనికి హెచ్పి గ్యాస్లో ఉద్యోగం ఇప్పించారు అనమాట. అదే ఈ పెద్దమ్మ ఉంది కదా, మా పెద్దమ్మ, అలా అల్లుడు గారు ఇప్పించారు. మా ఇబ్బంది చూసి ఎందుకులే రమేష్ వెళ్ళా అన్నారు. ఎందుకు రమేష్ అక్కడ అంత ఇబ్బంది పడిపోవడం, నేను ఉద్యోగం ఇప్పిస్తాను, రేణమ్మకి ఉద్యోగం ఇప్పిస్తాను, వచ్చేయండి అని వాళ్ళ మాటలు చొప్పున మా పెద్దోళ్ళని, మా అత్తగారు మా అమ్మగారితో కూడా మాట్లాడితే, సరే అమ్మాయి ఎక్కడ ఉంటే ఏటి బతుకుదేరుకి వెళ్తున్నారు కదా, వెళ్ళండి అని ముందన్నారండి. వచ్చాము ఆ ఉద్దేశంతోనే. రావడం మేము వాళ్ళ ఇంటికే వెళ్ళాం. పెద్దమ్మ గారి ఇంటికాడే ఉన్నాం. ఆవిడే రూమ్ చూసింది, అక్కడే ఉన్నాం. 10 రోజుల వరకు ఈయనకు ఉద్యోగం లేకపోతే పిచ్చెక్కిపోయేవాడు. డాక్టర్ కట్టాలి, సీట్ వేసాము, సీట్ కట్టాలి, ఇచ్చాము కదా డబ్బులు, వడ్డీ. మీరు ఏమైనా జాబ్ జాయిన్ అయ్యారా? నాన్న అప్పటికేం జాబ్ చేయలేదు. ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు నన్ను ఆయన వదిలేసి వెళ్ళిపోయాక